మీరేమో సీఎం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నానని మీరంటున్నారు. కానీ సీఎం స్టేట్మెంట్‌లో ఈ మధ్య కాలంలో 2, 3 సార్లు చేసిండు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి. వచ్చేసారి గూడా మేము గెలుస్తున్నాం. సీఎం నేనే అవుతున్నానని గూడా అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే పాపం ఆయన కలగంటే తప్పేం లేదు. పగటి కలగంటేనే ఇబ్బందయితది. కొన్ని కలలు తెల్లవారుజామున వస్తే కొద్దిగా నిజమైతాయి అంటారు. కానీ ఆయన పగటి కలగంటా ఉన్నాడు. హ్మ్. అది అవకాశం లేనిది. కాంగ్రెస్ పార్టీ నేననుకుంటాను వీళ్ళు చేసే పిచ్చి ప్రయత్నాల వల్ల, వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల ఒక 20, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మర్చిపోవాలి కాంగ్రెస్ పార్టీని. అంత దారుణంగా ఉంటదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే అసలు ఇది ప్రజా ద్రోహమైనటువంటి పార్టీ, ప్రజలకు ఏమి చేయనటువంటి పార్టీ అని. సరే ప్రజల అంటే కాంగ్రెస్ ఆర్జిన్ తోటి, కాంగ్రెస్ ఫ్లేవర్ తోటి వచ్చినటువంటి వాళ్ళు ఇంకేమన్నా అధికారంలో ఉంటే ఏమన్నా చేసునేమో. హ్మ్. ఈ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పట్ల ఎందుకు మమకారం ఉంటుంది? ఆయన వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల పట్ల ఆయనకు మమకారం, ఆ ఎదుగుదల పట్ల ఆయన కృషి ఉంటుంది తప్ప ఓకే. కాంగ్రెస్కు మంచి పేరు రావాలని ఆయనకు ఉన్నట్టుగా కనిపించట్లేదు. అందుకే ఆయన ఏబీవీపీలో పనిచేసి అప్పటి మా టీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత టీడీపీలోకి పోయి ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావడంతో ఏ పార్టీ పట్ల కూడా ఆయన మక్కువ, ఈ పార్టీని ఎవరైనా ఏమని అంటే నేను ఎట్లా భరిస్తా అనే పరిస్థితులు లేడు. ఈ పార్టీ ఏమైనా పర్లేదు, నేను ముఖ్యమంత్రి అయితే లేకపోతే దీన్ని పాడు చేస్తా అన్నట్టు ఉన్నాడు అనిపిస్తా ఉంది. రేపటితో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానము 20 ఏళ్ళు కాబోతుంది. అంటే జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత రేపటికి అంటే జూలై 4కు 20 ఏళ్ళు రాజకీయం, 20 ఏళ్లలో సీఎం అయిండు. ఒకసారి ఆయన జర్నీని చూస్తుంటే ఎట్లా విశ్లేషిస్తారు? నిజమే, మాకు రాజకీయంగా ఎటువంటి అభిప్రాయం ఉన్నా ఒక వ్యక్తి పట్ల, ఆయన విధానాల పట్ల, వ్యక్తి పట్ల ఎందుకుంటా సతీష్? ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్ ఉన్నావు, నేను చాలా కాలం నుంచి చూస్తాం. రేపు ఒక మీడియా అధిపతి అయితే మేము సంతోషపడతాం కదా, అంటే నీ కష్టం అందులో ఉంది అని అనుకుంటాం. అట్లా ఒక సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి దాకా రావడాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ నువ్వు వస్తున్నటువంటి క్రమంలో నువ్వు చేసేటువంటి అనైతిక పనులు ఏమన్నా ఉంటేనే దాన్ని ప్రశ్నిస్తాం. నీ ఎదుగుదల సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, నీ ఎదుగుదల నైతికంగా కనిపించాలి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా రావడం అనేటువంటిది డెఫినెట్గా ఆయన అభినందించాల్సిందే వ్యక్తిగతంగా. కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మీరు ఇంట్రెస్టింగ్ విషయం అడిగినారు, ఎక్కడ కూడా నేను రివీల్ చేయలేదు ఈ విషయాన్ని, మొట్టమొదటిసారి మీకు చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల క్రితం, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, అంటే 20 కాదు 23 సంవత్సరాల క్రితం నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు రాష్ట్ర యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాను. 7 years పనిచేసినాను నేను. 2003లో అంటే 2002 ఎండింగ్లో ఆయన చేరిండు పార్టీలో. 2003లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ డిస్టిక్ యోజన విభాగానికి కార్యదర్శిగా నేనే అపాయింట్మెంట్ చేశాను. ఇంట్రెస్టింగ్. ఆయన జెడ్పీటీసీగానేమో మిడ్జిల్ నుండి తర్వాత అయినాడు. 2005 అనుకుంటాను, బహుశా అది 5, 2006, 5, 6 అది 5 కానీ 6 కానీ. 2003లో ఆయన పార్టీలోకి జాయిన్ అయినాడు. అప్పుడు జిల్లా యోజన విభాగంలో ఆయన జిల్లా యోజన కార్యదర్శిగా తీసుకున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను. ఈ విషయాన్ని ఎవరో గుర్తు చేయాలి, ఆయనే నాకు గుర్తు చేసినాడు మళ్ళీ. ఓ రోజు ఒక టీవీ డిస్కషన్లో, మీలాగే ఒక టీవీ డిస్కషన్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, వెంకటకృష్ణ అని ఒక సీనియర్ జర్నలిస్టు. గంటా చక్రపాణి గారు ఇప్పుడు ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు వారు. ఇంకొక మిత్రుడు, మేము ఇప్పుడున్న వెంకటకృష్ణ గారి ఛానల్ కాకుండా, ఇప్పుడున్న ఛానల్ కాకుండా మరో ఛానల్ ఉండే ఆయన 2014. అప్పటికి నేను ఎమ్మెల్సీ కాలేదు. నేను ఎమ్మెల్సీ కావడానికి 1 month టైం ఉన్న టైంలో ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఆయన ఒక సందర్భంలో మేము డిస్కషన్ తర్వాత కూర్చున్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆయన అన్నటువంటి మాట, అన్న నేను నీ కమిటీలో సెక్రటరీ, అంటే ఫస్ట్ ఆయన చక్రపాణి గారు చెప్పినారు, కర్ణ ప్రభాకర్ అన్న కమిటీలో నేను సెక్రటరీగా పనిచేసినాను, కానీ ఆయన మాత్రం ఏం కాలేదు, నేను జెడ్పీటీసీ అయినాను, ఎమ్మెల్సీ అయినాను, ఎమ్మెల్యే కూడా అయినాను, ఇప్పుడు ఆయనకి ఏం అవకాశం రాలేదు అని ఏదో డిస్కషన్లో చెప్తూ ఆయన అన్నటువంటి మాట, అన్న నువ్వు నాకు సెక్రటరీ ఇచ్చినటువంటి విషయం గుర్తుందా అని అన్నాడు. ఎందుకు గుర్తులేదన్నా, నాకు గుర్తుంది అని నేను అన్నాను. సో అట్లా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అడిగినందుకు ఎక్కడ ఎందుకో రాలేదు చర్చ. ఆయన 20 ఏళ్ళ రాజకీయాన్ని అంటే పదవులని ముగించుకున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి ప్రశ్న కాబట్టి ఆయన ఆనాటి నుంచి ఒక సామాన్య మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలం నుంచి ఎదిగి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఒక సాధారణ వ్యక్తి ఆ స్థాయికి రావడం డెఫినెట్గా అభినందించాలి. కానీ ఎదిగొచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి అనైతిక విషయాలు పాటుపడినప్పుడు మాత్రమే ప్రశ్న వస్తుంది సమాజం నుంచి. నువ్వు
నీ ఎదుగుదలని ఎవరు ఆపుతారు? నీ సొంతంగా ఉన్నటువంటి నీ శక్తిని ఆపేటువంటి అది ఎవరికి ఉండదు కదా. కానీ అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఇవాళ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు ప్రజల ఉసురు కూడా పోసుకోవద్దు కదా, ప్రజల్ని కూడా నష్టం చేయొద్దు కదా, మూసీ పేరు మీద పేదవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా, హైడ్రా పేరు మీద వందల కుటుంబాలని రోడ్డు పాలు చేయకూడదు కదా. సో ఇక్కడనే ప్రశ్న, ఒక వ్యక్తి ఎదుగు రావడం తప్పేం కాదు. ఓకే, ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయినారు. ఆయనకి 23-22 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినది. ఓకే, 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే అయింది ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి, ఎక్కడో చింతమడక అనే గ్రామంకి వచ్చి దేశాన్ని గడగడలాడించి, ఢిల్లీని గడగడలాడించి, ఈ ప్రపంచంలోనే అసాధ్యం అనుకుంటున్నటువంటి విషయమైన తెలంగాణని సాధించి తెలంగాణ ప్రజల అనుభవంలో పెట్టినటువంటి వ్యక్తి కదా. ఇటువంటి సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయికి పోవడాన్ని డెఫినెట్గా అభినందించాలి కూడా. ఎప్పుడైనా ఆయన అంటుంటాడు కదా, నేను తొక్కుకుంటూ వచ్చిన అన్నప్పుడే అభ్యంతరం. నువ్వు తొక్కుకుంటూ రావద్దు. నీ ఎదుగుదలలో నీ నైతికత ఉండాలి, నీ కష్టం ఉండాలి, నీ శ్రమ ఉండాలి, నీ త్యాగం ఉండాలి నీ ఎదుగుదలలో. ఇవన్నీ కేసీఆర్ గారి దాంట్లో ఊపడతాయి. మీ విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చివరిసారి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 2-3 అంశాల్లో కూడా కన్నె ప్రభాకర్కు అన్యాయం జరుగుతుంది అని కూడా ఆయన మాట్లాడారు. సరే, ఎక్కడో మీరు అన్నట్టుగా ఒక టీవీ ఛానల్లో ఆయన ఎవరో ఛానల్ అధినేత వెంకటకృష్ణతోనే అనుకుంటా ఒక సందర్భం బహుశా కావచ్చు అంటున్నప్పుడు ఏదో ఆయన ఏదో కామెంట్ చేసినట్టు నేను కూడా చూసినాను. సరే, నేను అదే అంటున్నాను, వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, ఈ ప్రజల కోసం బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా చేసేటువంటి పని పైన మన విమర్శలు వేరు సతీష్. అందుకే ఆయన చేస్తున్నటువంటి పని పట్ల నాకు డెఫినెట్గా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసే పట్ల నాకు డెఫినెట్గా వ్యతిరేకత ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకేమో ఆయన ఎదిగొచ్చినటువంటిది డెఫినెట్గా అభినందించాల్సిందే కదా. రాజకీయాల్లో కొంత ఇన్స్పిరేషన్ అంతే కదా, అభినందించాల్సిందే. తొక్కుకుంటూ రావడాన్ని వ్యతిరేకిస్తాం కానీ ఆడికి చేరుకోవడాన్ని అభినందించాల్సిందే కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఎట్లుంటాయి సతీష్? మీరు ఎవరినన్నా అడగండి, మీరు ఏ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికైనా పోనండి, ఎక్కడో కోయగూడానికి పోండి, గోండు పల్లెకి పోండి, లంబాడ తండకు పోండి, ఎక్కడికైనా పోండి, 85 ఏండ్ల ముసలావిడ దగ్గర పోయినా ఈ ప్రభుత్వం బాగలేదు అంటున్నారు. మేము ప్రత్యక్షంగానేమో ఈ మధ్య కేటీఆర్ గారు 1-2 సందర్భంలో కొన్ని విషయాలు రివీల్ చేస్తా ఉన్నారు. ఆయన పోతున్నటువంటి సందర్భంలో ఆటో డ్రైవర్ ఎట్లా రెస్పాండ్ అయ్యిండు, ఒక అమ్మాయి కళ్ళలకు నీళ్ళు తెచ్చుకొని ఎట్లా రెస్పాండ్ అయింది, ఒక మహిళ, ఆ మహిళ మాట్లాడినప్పుడైతే నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే కారులో ఉన్నాను. ఓకే, అక్కడ సంత నడుస్తున్నది, ఆ సంతలో మేము పోతుంటే ట్రాఫిక్ జామ్ అయింది. నేను డాక్టర్ దాసో శ్రవణ్ గిట్ట కారులో ఉన్నాం. ఆ అమ్మ వచ్చి డోర్ తీయమంటే ఎంబడే డోర్ తీసినాడు. ఆయనను చూసి, అయ్యా మీరు కంపల్సరీ మీరే వస్తారు, ఇదంతా బాగాలేదు ఈ ప్రభుత్వం, నేను మాట చెప్తున్నా కదా, మీరు రాకపోతే నా పేరే మార్చుకుంటా, కానీ నువ్వు నాకు ఏదైనా చేస్తావని నీకు చెప్పట్లేదు అని ఒక అమ్మ అంటుంది. ఆమెకి ఏం సంబంధం లేదు, నేను ఇక్కడే చాలా కాలంగా చూస్తున్నా, మీ నాన్నని కూడా చాలా కాలంగా చూస్తుంటే నేను అని. ఇవన్నీ మాతో అనడమే కాకుండా, మాకు వచ్చిన అనుభవాలే కాకుండా, ఇవాళ మీలాంటి వాళ్ళు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎవరి దగ్గర పోయినా, ఏ స్థాయి వాళ్ళ దగ్గర పోయినా, ఏ వర్గాలకు సంబంధించిన వరకు పోయినా చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు. అధికారులు అదే చెప్తున్నాడు, సామాన్య కార్యకర్త కూడా, సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వం బాగలేదు, నష్టం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఈ రాష్ట్రం వెనక్కిపోతూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. నాకున్న అంచనా, నాకు ఎందుకంటే నేను 7 సంవత్సరాలు ఈ యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సతీష్ మా పార్టీకి. ఓకే, దాదాపు ఆనాడు 445-450 మండలాలు ఉంటే నాకు వచ్చిన అవకాశంలో నేను యోజన విభాగం అధ్యక్షుడిగా 400 మండలాలు తిరిగినా నేను. ఓకే, దాదాపు ఒక 30-40 మండలాలు ఏమైనా మిస్ అయినేమో తెలియదు నాకు. అదే కాకుండా కేసీఆర్ గారితో పాటు దాదాపు తెలంగాణలో తిరగని నగరాలు లేవు, తిరగని పట్టణాలు లేవు. 14 ఏళ్ళ దాంట్లో ప్రస్థానంలో నాకున్న అనుభవము, నాకున్నటువంటి సమాచారాలు డెఫినెట్గా ఇవాళ 95 నుండి 100 సీట్లు మేము గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా స్పష్టం. ఇక దాంట్లో మీరు ఎవరి దగ్గర పోయినా సామాన్యుని, మిమ్మల్ని కూడా ఒకవేళ మీ పాలకుర్తి నుంచి నిలబడితే, మీరు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అనుకుంటాను, అక్కడ డోర్నకల్కి వస్తుంది మీది, మీ చివరి గ్రామం, మీది చివరి దంతాలపల్లి దగ్గర. మీ ఏరియాలో ఒకసారి మీరు తెలుసుకోండి, ఎస్ఆర్ఎస్పి నీళ్లు దాదాపు శ్రీరామ్ సాగర్ సంబంధించినవి
థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ కంప్లీట్ అయ్యి కూడా ఆనాడు చెరువులు నిండి ఇవాళ ఎందుకు ఎండిపోయి ఉన్నాయి, ఇవాళ ఎండిపోయినటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఎంత అద్భుతమైనటువంటి వ్యవసాయం జరిగింది ఈ 10 సంవత్సరాలు, దాదాపు 7-8 సంవత్సరాలు అయితే ఇవాళ ఎండిపోయిన చెరువులోకి పడతా ఉన్నాయి మీ ప్రాంతంలో కూడా. కాబట్టి ఇవాళ సామాన్యుడికి బీఆర్ఎస్ పక్షాన బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేగా ఏ వస్తాడు, ఆ పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి చేయడం వల్ల.